విశాఖపట్నం గాజువాక ఎల్బీ నగర్ లో జరిగినటువంటి మౌనిక హత్య కేసుకు సంబంధించి రీకన్స్ట్రక్షన్ గురించి ఏదైతే హత్య జరిగిందో అపార్ట్మెంట్ దగ్గరికి అయితే మాత్రం పోలీసులు అదే విధంగా నిందితుడు రవీంద్ర కూడా వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి అయితే మాత్రం మౌనిక బంధువులు కూడా ఉన్నారు, మాట్లాడతాం. సార్ నమస్తే అండి. మౌనికకు మీరు మేము చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వ్యక్తులు, అంటే ఒకే ఏరియాలో వాళ్ళ అన్నదమ్ములు అమ్ముడు మేమందరం ఒకే ఏరియాలో పుట్టిన పెరిగిన వ్యక్తులు. మాకు మాట్లాడాలంటే ఇప్పుడు మాటలు రావట్లే. ఎందుకంటే మా ఎదురుగుండా తిరిగిన వ్యక్తిని ఒక మాంసం ముద్ద చేసి ఈ రోజు ఒక దగ్గర పెట్టాడంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి. నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు కదా, నీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, ఒక ఆడమనిషిని చూసినప్పుడు నీ తల్లో నీ చెల్లో నీకు కనిపించలేదా? ఈ రోజు మేము కొడుతున్నాం. మాకు ఆ వ్యక్తితో రక్త సంబంధం ఏం లేదు, కానీ మాకంటూ అనుబంధం ఉంది, ప్రేమ ఉంది. ఒక దగ్గర పుట్టి పెరిగిన వ్యక్తులం కదా, ఈ రోజు మాకు ఎదురుకుండా ఒక మాంసం మొత్తం తీసుకొచ్చి మాకు అప్పచెప్పేస్తారా? తీసుకొచ్చి రవీంద్ర అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదండి. ఆయనకి మాకు సంబంధాలు లేవు, ఆయన మేము చూడలేదు, ఎంతవరకు మేము చూడలేదు. పరిస్థితి చనిపోయిందని కాకుండా మార్నింగ్ తెలిసిందండి. మేము కూడా న్యూస్ చూసిన తర్వాత మాకు అనిపించింది పలానా వ్యక్తి ఇలా చేశాడు అని మాకు అప్పుడే తెలిసింది. రవీంద్ర అన్న వ్యక్తి ఎవరో మాకు సవ్యానికి ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరికి ఎప్పుడు పరిచయం కూడా మాకు తెలియదు. ఒకవేళ లవ్ ఉంది, ఓకే, లవ్ ఉంది, బ్రేకప్ అయిపోయింది, నువ్వేం చేయాలా? నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పంపించే, లేదంటే నీకు పెళ్లి అయిపోయిన వ్యక్తి కాబట్టి నువ్వు లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వు, వాళ్ళు అప్రోచ్ అవ్వు. కానీ లాని చేతిలో తీసుకొని ముక్కలు చేసి చంపేసి దాన్ని కవర్ చేద్దాం అనుకుంటే అది ఎంతవరకు న్యాయం? పేరెంట్స్ ఏం చేస్తారు? మౌనిక యొక్క పేరెంట్స్ అసలు ఈ విషయం తెలియగానే వాళ్ళ పేరెంట్స్ ఆవిడ గవర్నమెంట్ టీచర్, వాళ్ళ అన్నదమ్ములు అందరూ వాళ్ళు ఇప్పుడు ఉన్న మంచి పొజిషన్ లో ఉన్నారు. ఈ అమ్మాయి కూడా జాబ్ వచ్చింది, జాబ్ చేస్తుంది, తనకి డబ్బుల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అంత అవసరం లేదు. కానీ అయినా ఈ వ్యక్తిని ఎప్పుడు అప్రోచ్ అయిందో. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నువ్వు వెళ్తున్నావంటే తను రమ్మనకుండా వెళ్దు కదా. నువ్వు పిలిచావు, ఎందుకు పిలిచావో ఆ కారణం ఏంటో మాకు తెలియదు, నువ్వు చెప్పాలా? ఏం జరిగిందో నువ్వు చెప్పు, న్యాయం ఏంటో. అమ్మాయి ఇలా డబ్బుల కోసమే నన్ను వేధించింది, అందుకే నేను ఇలా చేశాను, నా ఐడి కార్డు లాక్కుందని అంటే ఒక్కొక్క సమాధానం తన వెర్షన్. నేను వీడియో ద్వారా ఒకటే అడుగుతాను, నిజంగా లా అన్నది ఉంటే కరెక్ట్ గా మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి నేను డిమాండ్ చేసింది అంటున్నావు, ఏం డిమాండ్ చేసింది? డిమాండ్ చేస్తే ప్రూఫ్లు ఉంటాయి. నీకు ఎంత డిమాండ్ చేసింది, నువ్వు ఎంత కట్టావు, ఏమి ఇచ్చావు? ల్యాండ్ ఇచ్చావు, ల్యాండ్ తగ్గ ప్రూఫ్ ఏది? ఏ ప్రూఫ్లు ఉన్నాయి? ప్రూఫ్లు చూపించు, లాక్ చూపించు, బయటకు చూపించు, మీడియాకి చూపించి చెయ్యి. అసలు ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు చంపాల్సి వచ్చింది? అయితే నీకు హక్కు ఉంది కదా, నువ్వు లా నీ చేతిలో తీసుకుంటావా? నువ్వు ఇప్పుడు చంపేస్తావు, నీ తల్లి నీ చెల్లి అయితే చంపేస్తావు, అలాగే మొక్కలు చేస్తావా? బయట వ్యక్తి కాబట్టి నువ్వు మొక్కలు చేసి దాన్ని పార్సల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకున్నావు అంటే అర్థం ఏంటి? అంటే ఎంత లా నువ్వు మోసం చేద్దాం అనుకున్నావు? ఇవన్నీ చాలా ఉన్నాయండి, డౌట్లు ఉన్నాయి. అయితే ఏదైనా న్యాయం అన్నది పోలీసుల ద్వారా బయటికి రావాలి. మనం అన్నిసుకున్నట్టు మాత్రాన వాళ్ళు చెప్పిస్తున్నంత మాత్రం న్యాయం కాదు. మేమేదో అనిసినంత ఉద్రేకం మీద మేము అనిసినంత మాత్రం న్యాయం కాదు. న్యాయం ఏడు జరిగింది అన్నది ఆయనే చెప్పాలా, లేదు లా బయటికి తీసుకొని రావాలా? మేము రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లారు పైకి, అంటే నిందితుడి ఆలోచన విధానం ఎలా ఉందని మనం ఆలోచించాలి. ఇంత సివియర్ క్రైమ్ అంటే ఎప్పుడు కూడా మనం విన్నవే గానీ చూడడం, అలాంటిది మీ ఫ్రెండ్ అయినటువంటి మౌనికని అటువంటి పరిస్థితుల్లో చూసేసరికి ఒక్కసారిగా మనం చెప్పలేదు కూడా. మీకు అదే అంటున్నానండి నేను, లాని ఎవరి చేతిలో తీసుకోవడానికి మనకు హక్కు లేదు. నీకు కోపం ఉంది, ఓకే, తప్పు చేసింది నీ దగ్గర, నువ్వేం చేయాలా? నీ భార్య, నీ చెల్లా, నువ్వు ఎందుకు, నీ కోపం నీకు ఎందుకు వచ్చింది? పరాయి వ్యక్తి కదా, నువ్వు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పచెప్పచ్చు కదా. నాకు ఇలాగ ఉందండి, నన్ను ఇలా బాధపడుతుంది, లాన్ అప్రోచ్ అవ్వచ్చు కదా. ఎప్పుడైనా ఒక వ్యక్తి కారణంగా నేను ఇబ్బంది పడుతున్నానని కానీ, లేదంటే ఒక వ్యక్తి వల్ల ఇలా నాకు ప్రాబ్లం అవుతుంది కానీ ఎప్పుడైనా డిస్కస్ ఫ్యామిలీస్ లో ఉండే రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు కూడా ఆడపిల్లల విషయాల్లో ఉండే రెస్ట్రిక్షన్, తల్లిదండ్రులు నేను చెప్పేది ఒకటే, ఏదైనా ఇలాంటివి చేస్తే బయట పెట్టండి దయచేసి. మీరు మదనం పడద్దు. మీరు మదనం పడడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పుకోలేదు, ఇంట్లో చెప్పుకొని ఉండుంటే అమ్మాయికి ఏదైనా చెప్తురేమో. తల్లిదండ్రులకు తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, ఏమైందో మాకు ఎవరికి తెలియదు. అమ్మాయి డ్యూటీకి వెళ్తుంది, వస్తుంది, అంతవరకు అందరికీ తెలుసు. ఆమె ఎవరితో గొడవాడే వ్యక్తి కాదు, ఎవరి దగ్గరికి వెళ్లే వ్యక్తి కాదు, ఎవరితో మాట్లాడే వ్యక్తి కూడా కాదు.
ఇంటి దగ్గర ఎలాగుంటది అంటే ఐ థింక్ షీ వాజ్ గుడ్ ఎంప్లాయ్, షీ గుడ్ గర్ల్, అంతే, అంతవరకే. అంతకు మించి తన విషయం ఎవరికి తెలియదు. సో మౌనికకి కంపల్సరిగా న్యాయం జరగాలి. ఎందుకంటే ఇంత కిరాతకంగా, ఇంత క్రిమినల్ సైకాలజీతో హత్య చేసినటువంటి రవీంద్రపై తగు చర్యలు తీసుకోవాలి, తగిన శిక్షలు కూడా అమలు చేయాలని కుటుంబ సభ్యులు అయితే మాత్రం, అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహ జ్వాలలు అయితే మాత్రం ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సార్, మౌనిక మీకు ఏమవుతుంది? మౌనిక మా గ్రామస్తురాలండి. వాళ్ళ బ్రదర్ మాకు బాగా క్లోజ్ బ్రదర్. మాకే కాదు, గ్రామంలో ఎటువంటి సహాయం కావాలని కూడా ఆ బ్రదర్ ముందుగానే ఉంటారు. అది ధనపరంగా కానివ్వండి, సేవపరంగా కానివ్వండి, ఎటువంటి సహాయం అయినా సరే చేసే కుటుంబమే అది. కానీ ఈ రోజు ఆ కుటుంబం శోకసంద్రంలోకి మునిగిపోయిందంటే మాకు కూడా కన్నీరు ఆగట్లేదండి. పొద్దున్న వరకు చూసామండి, ఆ హంతకుని చూపిస్తారేమో చూసాము. కానీ ఈ క్షణం వాళ్ళు కూడా, ఈ మీడియా మిత్రులు ఈ కుటుంబ సభ్యులను విచారిస్తున్న సమయంలో కూడా ఆయన తీసుకొచ్చి ఏదో భద్రంగా ఉంచినట్టు ఉన్నారు. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను, మీడియా మిత్రులు అందరూ కూడా మాతో మాట్లాడి ఇలా పక్కకి వెళ్ళే సమయంలో ఖాళీ చూసుకొని ఒక సమయంలోనే ఆ యొక్క నరరూప హంతకుడిని ఈ యొక్క వెహికల్ ఎక్కించి తీసుకెళ్లిపోవడం అయితే జరిగింది. అది మీడియా మిత్రులు అందరూ కూడా గమనించారు, చూశారు. కాబట్టి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. ఆయన మరి ఏం చెప్పారు అనేది మరి మీడియా మిత్రులకి తెలియాలి. తదుపరి జరిగా మరి ఇక్కడ జరిగిన సంఘటన స్థల ఉన్న ఒక అపార్ట్మెంట్ కి అయితే తీసుకొచ్చి పరిశీలన చేస్తున్నారు. మరి పరిశీలన చేసిన తర్వాత కూడా ఈ యొక్క హంతకుడిని ఏం చేస్తారు, ఈ ఆడపిల్లల మీద నేరం నెట్టేస్తారా, లేకపోతే మొత్తం విచారణ చేసి ఈ యొక్క న్యాయం చేస్తారా లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ హంతకుడిని ఏం చేస్తారు? బెయిల్ ఇచ్చి వదిలేస్తారా, ఉరిశిక్ష వేస్తారా, ఇంకా కఠినంగా ఏం శిక్షిస్తారా, లేకపోతే వాళ్ళంతా కూడా నేవల్ డిపార్ట్మెంట్ అంటున్నారండి. ఏదో డిపార్ట్మెంట్. మౌనిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత మంది? వాళ్ళ బ్రదర్ ఏం చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పూరేనండి. ఏదో ఇప్పుడు వాళ్ళు చదువుకొని ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని నిలదొక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో పెళ్లి సంబంధాలు ఏదో చూసుకోవడం, ఒక మంచి ఫ్యామిలీగా పిల్ల పాపలతో ఆడుకునే స్థాయిలోకి వెళ్దామనే ఒక ఆలోచనలో ఉన్నారు. అటువంటిది ఈ యొక్క సమయంలో ఆ అమ్మాయి ఈ విధంగా జరిగిపోవడం ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు కూడా కోల్పోలేకపోతున్నారు. మా గ్రామస్తులు కూడా చాలా భయాందోళనకు గురైపోతున్నారండి. ఈ విషయం మీకు ఎలా తెలిసిందని అంటే, మౌనిక అతి కిరాతకంగా ఇలా బాడీ పీసెస్ గా అక్కడ ఫ్రిడ్జ్ లో బాడీ ఉంది అని తెలియగానే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ మాత్రం మనం అది వర్ణించలేదు. ఎందుకంటే బిడ్డ చనిపోయిందని గ్రామస్తులుగా మేమే తట్టుకోలేకపోతున్నాం అండి. ఒక గ్రామస్తులుగా మా సహోద్యోగులు ఇలాగా అనుకునే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మేమే ఆమెని ఈ విధంగా ఇంత క్రూరంగా జరిగిందని మేమే తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది మీడియా మిత్రులు కూడా చాలా మటుకు బాధాకరంగా ఉంది. కాబట్టి రాత్రి పగలు ఇక్కడ శ్రమించి ఇక్కడ చూసి ఈ యొక్క నేరాన్ని ఇంకా ప్రజలందరికీ తెలియపరిచి ఇంకా వారి యొక్క ఆడపిల్లల్ని, కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్త పడే విధంగా సహకరిస్తున్నారు. ఈ విధంగా మేము మీడియా మిత్రులు సిఐ గారు కూడా చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఆ బాడీ పార్ట్స్ మౌనికవా కాదా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. నిజంగానే మౌనికానే అలా చేశాడా లేదా ఇంకా అనేక విషయాలు కూడా తెలియాలి అంటున్నారు. అంటే ఇంకా కాస్త అనుమానాలు కూడా ఉన్నట్టు కదా. అనుమానాలు ఉంటాయి కదండి. ఎవరికైనా ఒక కుటుంబంలో ఒక జరిగిందంటే అటుపక్క విచారిస్తారు, ఇటుపక్క విచారిస్తారు, విచారణ చేయమంటున్నాం. కానీ మాకు చెప్పిన ప్రకారం, తెలిసిన ప్రకారం, మేము యూట్యూబ్ లో చూసిన ప్రకారం అయితే మౌనికానే మేము కూడా భావిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా బాడీని కూడా చూడలేదు, మరి చూసే ప్రయత్నం కూడా మాకు కల్పించలేదు. ఆ హంతకుడిని అయితే పైకి అయితే తీసుకెళ్లారు, మీరు కూడా చూశారు కదా. ఏ విధంగా మౌనికకి న్యాయం జరగాలంటారు వారి కుటుంబానికి, మౌనికకి? ఆ రోజు మాట్లాడారు కదా, ఈ రోజు ఇంత సమయం జరుగుతుంది, ఏ ఒక్క నాయకుడు కూడా రాలేదు, ఏ ఒక్క ప్రజా నాయకుడు కూడా రాలేదు. అంటే ఒక పేద కుటుంబం అంటే ఇంత చులకన భావమేనా? ఆ ధనికులైన చులకన భావం చేస్తారా? ఇక్కడ ఎవరు ఏంటని తెలుసుకోకుండానే సమాజం జరిగిపోతుందా? ఒక ఓట్ల కోసమే మనం ముందుకు వస్తారా? లేదా వాళ్ళ ఏ పార్టీ అని చూస్తున్నారా? పార్టీ పరంగా చూస్తున్నారా? మా పార్టీ కాదులే అని వదిలేస్తున్నారా? మౌనిక గురించి ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి అంటే, ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క రకంగా విడదీసేసి ఎవరైతే నిందితుడు రవీంద్ర ఉన్నాడో ఒక్కొక్క దగ్గర చాలా చెదురు చేసేసాడు, ఒక బాట్ని ఇంకో దగ్గరికి పట్టుకెళ్ళిపోయాడు. సో మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడ? ప్రస్తుతానికి అయితే మా కుటుంబ సభ్యులు కానీ ఎవరికి చూపించలేదండి. ఇవన్నీ వార్తా కథనాలే, వార్తల్లో చెప్పేవే మేము కూడా నమ్ముతున్నాం, వింటున్నాం. ఎందుకంటే మీరు ఎలా చూడగానే మీరు ఎలా నమ్ముతారో మేము కూడా అలాగే అనుకుంటున్నాం. కానీ ఇది మనకు తెలిసిన వ్యక్తిగా ఇలా జరిగిందని తెలియగానే మాకు కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము.
ఏదైతేనో మౌనికాని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసినటువంటి రవీంద్రని అయితే మాత్రం కఠినంగా శిక్షించాలి. అదే విధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్లేస్ కి గాజువాక స్టేషన్ సంబంధించిన పోలీసులు రవీంద్రని ఇప్పుడే తీసుకురావడం కూడా చూసాం. మనం విజువల్ లో చూడొచ్చు. మెట్లు మార్గం నిండా పైకి తీసుకెళ్లారు. నిన్న అసలు హత్య ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఇంతకీ హత్య చేసింది మౌనికానా కాదా, అక్కడ ఉన్న బాడీ పార్ట్స్ మౌనికవా కాదా, అనేక కోణాల్లో కూడా దర్యాప్తు జరగాల్సింది. అదే విధంగా ఎవరైతే మౌనికాని హత్య చేశాడో రవీంద్ర మీద అయితే మాత్రం చాలా కోపోద్రిక్తంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడా చాలా ఆగ్రహ జ్వాలలు అయితే మాత్రం ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. ఎలా అయినా సరే మా చేతికి అప్పచెప్తే మేము చేసి చూపిస్తాం, మా ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అంటూ కూడా వారైతే మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి. అదేవిధంగా మా బిడ్డకి ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి రవీంద్ర ఎందుకు ఇలా చేశాడో, ఫైనాన్షియల్ గా కావచ్చు లేదంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎటువంటి ఇబ్బందులు కూడా అమ్మాయికి లేవు. ఇప్పుడిప్పుడే ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అవుతున్నారు. ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిని ఇలా చేయడం అత్యంత బాధాకరం అని కూడా ఎలా అయినా సరే కంపల్సరీగా మౌనికకి న్యాయం చెయ్యాలి అని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.